అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రైతువారి కుటుంబంలో నిత్యం పాడి పంటలు ఒక భాగం. అవి లేనిదే వారికి రోజు గడవదు, రోజు ముగియదు. పాడి పంటలో కూడా వాళ్ళకి ముఖ్యంగా పశువుల మీద అమితమైన ప్రేమ ఉంటుంది. వాటిని పోషించాలనే కోసం కూడా అనేక శ్రమలు పడుతూ ఉంటారు. ఎందుకంటే దాని మీద ఉన్న భ్రమ అలాంటిది, వారికి ఉన్న అనుబంధం అలాంటిది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పేరు ప్రపంచానికి వినిపించింది ఒంగోలు జాతి ఎడ్లు. ఈ ఒంగోలు జాతి ఎద్దుల్ని మెయింటైన్ చేయడం అంటే అంత చిన్న ఆషామాషి విషయం కాదు. పెద్ద పెద్ద రైతులు సైతం ఆలోచిస్తారు. ముఖ్యంగా ఒంగోలు జాతి ఎడ్లు రాజస్థాన్కి మారుపేరు. అవి ఉంటే ఒక స్టేటస్ సింబల్. కానీ ఇప్పటికీ ఆ ఒంగోలు జాతి ఎద్దుల్ని కొంతమంది పోషిస్తూ వాటి మీద భ్రమ చావక ఇంకా కూడా వాటితోటైతే జీవనం సాగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా పరుచూరు మండలం చెరుకూరు గ్రామంలో అయితే ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ఎడ్లు పోషకులు రాఘవులు. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఆ ఎడ్లను పోషించడానికి ఏ విధంగా కష్టపడుతున్నారు, ఆ ఎడ్లతోటి వారికి ఉన్న అనుబంధం, అసలు ఆ ఎడ్లని ఏ విధంగా దేనికి ఉపయోగిస్తారనేది. నమస్తే రాఘుల్ గారు. నమస్తే సార్. మీ చేతిలో ఉంది 2 ఒంగోలు జాతి ఎడ్లు. అవునండి. ఈ ఎడ్లు ఎంతకాలం నుంచి పోషిస్తున్నారు, అసలు దీంతో ఏమేమి పనులు చేస్తారు మీరు? నేను దాదాపు 50 సంవత్సరాల నుంచి, నేను 50 సంవత్సరాల నుంచి కూడా ఎద్దుల మీదనే ఆధారపడి ఎద్దులతోనే పిల్లల్ని చదివించుకుంటా వచ్చేసాను. తర్వాత ఇప్పుడు ఏదో ఆ భ్రమ పోక నాకు మేపుకున్నాము, కొన్నాము, ఏదో వాటి మీద బతుకుదామనే ఉద్దేశంతోనే కొన్నాను. కొని వాటిని పోషణ చేసుకుంటా, వాటి మీద వచ్చే ఆదాయం వాటికి పెట్టుకుంటా, ఏదో నేను తింటా గడుపుతుంది. అంటే వాటి మీద ఆదాయం అంటే ఏం చేస్తారు? అట్లా ఏది వ్యవసాయం చేస్తాం, పొలం మీద పని ఏదైనా ఉంటే కత్తి బండికి ఏదైనా గింజల బందులు తోలడానికి వెళ్తాం, అన్ని రకాలు చేస్తాం. ఏదైనా బెమగా ఉంటే ఎప్పుడన్నా పందానికి ఎద్దులు బాగుంటే పందానికి కానీ వెళ్దామని ఖుషి ఉంటే ఒంగోలు జాతి మీద ఏదో పోతాను. ఇప్పుడు వరకు వెళ్ళారా పందాలకి? వెళ్ళానండి. ఎన్ని పందాలకి వెళ్ళి ఉంటారు? దాదాపు 5-6 పందాల దాకా వెళ్ళి ఉంటాను. మీకు ఏమనిపిస్తుంది పందాలకి వెళ్ళినప్పుడు? పందాలకి వెళ్ళినప్పుడు హుషారుగానే ఉంటుంది. అవి పాయింట్లో తగ్గినప్పుడు కొద్దిగా బాధపడతాం. కానీ వాటి కష్టం మీదే సంపాదించి వాటితోనే నేను వెళ్ళామనే కానీ అప్పులు పప్పులు తెచ్చామనే కాదండి. ఇట్లా పోషణ ఏ విధంగా ఉంటుంది? వీటికి పోషణ ఆ పందాలు పోయే మూమెంట్లో ఏదైనా 1 బస్తా 2 బస్తాలు ఉలవలు పెట్టాల్సిందే. తర్వాత కొద్ది పెట్టుకుంటా, మనం ఏదన్నా ఇంట్లో ఏదో వేరే దానా పెట్టుకుంటా, ఇదే వాటి సంపాదనతోనే వాటినే గడుపుకుంటూ ఉంటుంది. ఒక రకమైన రైతులు కూడా వీటిని పోషించాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, చాలా ఆస్తి ఉండాలి, డబ్బులు ఖర్చు ఉంటుంది అని చెప్పి అన్నారు. మీరు ఎంత రైతు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీరు ఎద్దులు పోషించాలి? లేదు సార్, నాకు ఉంది ఒక ఎకరం. ఆ ఎకరం ఆధారం పెట్టుకొని ఏదో కత్తి పొలం చేసుకుంటా నేను అట్లా వాటి మీద బెమబాగానే ఇవన్నీ మొదటి నుంచి చేశాను కాబట్టి బెమబాగా వాటి మీద నేను గడుస్తుంది. నాకు కూడా వీటితోటి ముఖ్యంగా ఏమేమి పనులు చేస్తారు? నేను పొలం మీద వ్యవసాయం చేస్తాను. ఏదైనా బండి ఉంటే బండి గింజల బొందలు తోలుతాను. తర్వాత మళ్ళీ వాటిని మేపుకుంటా, మళ్ళీ అదే నెక్స్ట్ అట్లా జరిగిపోవడమే. కానీ నేను పెద్దగా సంపాదించే ఆస్తులు ఏం లేవు. ఇప్పుడు వ్యవసాయం అంటే మనం వీటితోటే కాకుండా ట్రాక్టర్తో కూడా చేస్తున్నారు. ట్రాక్టర్తో బాగుంటుందా, వీటితో బాగుంటుంది వ్యవసాయం? నాకు 90% 91 అటు ఇవే నాకు కావాలి. ఎందుకని? ఎందుకు అటు అయితే మనకి భ్రమ. వ్యవసాయంలో తేడా ఉంటుంది. వ్యవసాయంలో తేడా అంటే అవి ఏమో ట్రాక్టర్ ఉంటే దానివల్ల మనకి ఏదో ఒకప్పుడు ఉపయోగపడతాయి, కానీ ఈ శాలల్లో ఉపయోగపడాలంటే పడవు. పెద్ద ఏదైనా లోపలికి పోవాలనుకో బండి పానీరు కదా శాలకుండా. ఇవి అయితే ఆ సోలను పడి వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి ఆటోమేటిక్గా మనకి ఇబ్బంది లేకుండా, రైతుకి ఆ సేనాయనకి ఇబ్బంది లేకుండా వెళ్ళి ఏదో 10 రూపాయలు తెచ్చుకుంటాక మనం వెళ్తాం. ఇప్పుడు ఈ 2 జత మీ చేతిలో ఒక జత ఎడ్లు ఉన్నాయి. ఎంత పెట్టుకున్నారు? నేను 1,65,000 కొన్నాను. ఇది అంత రేటు ఉంటాయా? 4 లక్షల దాకా ఉంటాయి ఈ ఒంగోలు జాతి. ఈ ఒక్కొక్కటి 1,00,000 రూపాయలకి తెలంగాణ వాళ్ళు అడిగెళ్ళారు. వాళ్ళు అమ్మల. ఏదో నేను పోతే, నువ్వు తోలికెళ్ళి అబ్బాయి, నువ్వు బాబు మేపుకుంటావట జాగ్రత్తగా అని మల్లాయపాలెం రెడ్డి గారు, ఏనపాలెం సోదరు గారు చెరొకటి ఇచ్చారు. వాళ్ళకి డబ్బులు కట్టి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇట్లా పోషించడానికి నెలకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకి నాకు మామూలుగా మీడియం అయితే ఒక 7,000 8,000 అవుతాయి. ఒక 10,000 లోపల అవుతుంది జత ఎడ్లకి. 10,000 అవుతుంది. దీని మీద వేరే ప్రత్యేక ఆదాయం లేదు వ్యవసాయ సమయంలోనే? వ్యవసాయ సమయంలోనే. ఆ వ్యవసాయంలో ఏదన్నా 1,00,000 2 లక్షలు 1,50,000 లేకపోతే ఎంతో తోలుకున్న ఆదాయం ఉంటే ఆ ఆదాయంలో నెలకు 10,000 రూపాయలు లెక్కన ఇటు పెట్టుకుంటా,
మా కుటుంబం గడుపుకుంటా ఏదో భ్రమ బాకుండా మోజుగా అట్లా. ఈ ఎడ్లతోటి అంటే మీరు ఈ వ్యవసాయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఎడ్లతోటి సవాసం చెందుతాం మీకు? నాకు దాదాపు ఈ ఎద్దులు కాకుండా లోగడవి కూడా అయితే 50 సంవత్సరాల నుంచి. 50 సంవత్సరాలు ఎడ్లతోటి. నా వయసు ఇప్పుడు 65. కానీ నేను అలవాటు చేసుకుంది 48 సంవత్సరాలు. ఎప్పుడు ఎవరేం అడగలేదా ఏందిరా ఇంకా ఎద్దులు ఏంది? అది అంటారు ఇప్పుడు కూడా. కాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నీకు ఎద్దురా ఈ బేమబాదు అంటే ఏందో నా బేమాసు ఉండేది. కానీ నేను బతికున్నంతకాలం ఏదో ఒకటి చేయాలి అని నా కోరిక. ఇప్పుడు ఈ ఎద్దులు కొనుక్కునే దానికోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు నాకు ఇంతవరకు ఏం అందలేదు. అడిగారు అసలు ఎవరినన్నా? అడిగితే కూడా నాకేం సమాధానం చెప్పలేదు, ఎద్దులకి ఏం రావులే అని చెప్పారు. అందుకని మనం ఒక ఆవుల వాటికే ఇచ్చేవాళ్ళు అంటారు లోగడ. ఏదైనా సహకారం చేయమన్నా కూడా ఎవరు చేయలే. గతంలో నా ఈ 25 సంవత్సరాల క్రితం 2 ఎద్దులు చచ్చిపోయినాయి ఒకే స్పాట్లో. చచ్చిపోయినా కూడా అప్పుడు గవర్నమెంట్ని అడిగినా కూడా నాకేం ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా పందాలకు పిలుస్తుంటారా మిమ్మల్ని? మన ఓపిక వాళ్ళు పిలిచే పని ఏం లేదు. రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు వీటికి ఏదైనా అలవాటు చేసి ఉంటే వెళ్ళిపోయేవాడిని. పోయినా ఏదో గెలవపోయినా 2 సార్లు గెలిచినలే, ఇక అంతకన్నా గెలవలేదు. ఎలా ఉంటాయి పోటీలు అంటే? పోటీలు అంటే ఏమన్నా సార్, 10 నిమిషాలు టైం పెడతారు. అయితే నేను 6 నిమిషాల పందానికే వెళ్ళేవాడిని, గెలిచినా గెలవపోయినా. అయితే నాకు పేరు అనేది ఒక పేరు వచ్చింది. ఇది గెలిచినా గెలవపోయినా రాఘవులు అంటే ఆటోమేటిక్గా ఆయన ఎద్దులు బాగా కండిషన్గా ఉన్నా గెలవపోయినా బాధ లేదు అని ఒక పేరు మటుకు వచ్చేసింది. అంతవరకు పెద్ద ప్రైజులే రాలేదు. ఒకసారి బాపట్లో వచ్చింది, పోతే పెద్ద కంచిపోలు వెళ్తే ఆటోమేటిక్కి ఒక్క అడుగులో ప్రైజ్ ఆగిపోయింది. 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు వీటితోటి అన్నారు. మీ వయసు ఎంత? అసలు మొదటి నుంచి వీటితోటే వ్యవసాయం చేయలేదు, ఎప్పుడు ట్రాక్టర్ మీద భ్రమలేదు మీకు? నేను ట్రాక్టర్ గాడి తోలుతాను. అది బాగుంటుందా ఇది బాగుంటుందా? నాకు ఇదే బాగుంటుంది. ఎందుకు? నాకు అటు పైన భ్రమ, ఇంకోటి ఏంటంటే అతి ప్రేమ. అది ఏది ఎందుకు అంత ప్రేమ? అంటే మామూలు ప్రేమ అంటే మనుషులు మనకి ప్రతి వాళ్ళకి ఏదో ఒక ప్రేమ ఉంటుందిగా. ఇప్పుడు నా ఒక్కడికే కాదు కదా, నాకనేది వీటి మీద ప్రేమ పెచ్చు, ఎద్దుల మీదే. మా అబ్బాయి వాళ్ళు వద్దన్నా మళ్ళీ మా మనవాళ్ళు మా అబ్బాయి వాళ్ళు కొనుక్కొని తాత మీకు ఎందుకు లేవు మేపుకుంటా ఉన్నా అని అవకాశం పెట్టి ఏదైనా ఉంటే మనం వ్యవసాయం చేసుకుంటాం కదా తాత, మంది కాడ వేసుకుంటున్నాం కదా ఏదో పొలం, ఆ పొలంలో దున్నుకుందామన్నో అని అట్లా. బాడికి పోతే ఏదైనా రోజువారీగా వస్తాయి డబ్బులు, ఆ డబ్బులు పెట్టి ఇది మేపుకుంటా కుటుంబం గడుపుకుంటాం. ఈ 50 సంవత్సరాల నుంచి వీటితో వ్యవసాయం చేస్తున్నారు, పందాలకు పోతున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా కనిపిస్తుందా ఈ పోషణల విషయంలో? అంటే ఈ పశువులు పోషించిన అప్పట్లో చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు అసలు లేవు. అప్పటికి ఇప్పటికి తేడా ఏం కనిపిస్తుంది? పోషణ అంటే జనం అనేవాళ్ళు వీటిని మేపకుండా సుఖపడిపోయారు మెయిన్. ఎందుకంటే ఈ సేకరించుకు మనకి అని ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే వదిలేశారు. మనకేమో వాటి మీద భ్రమపోక మనం కంపల్సరీగా మనకి ఎద్దులు ఉండాలి, ఇంటి ముందు ఎద్దు ఉండాలి, లేదా ఆవు ఉండాలి, ఏదో ఒక వస్తువు ఉండాలి. వస్తువు ఉండకపోతే మన ఇంటి ముందు ఏదో ఒక రకంగా పిచ్చెక్కినట్టు ఉంటుంది. పైపిచ్చు ఆ ఇంటికి వాల్యుయేషన్ కూడా ఉండదు. ఒక రైతుగా ఉండాలంటే మనకి ఎద్దులు ఉండాలి. 10 మంది వచ్చి మనం కావాలని పిలుస్తూ ఉంటారు. 10 మంది మనకి వచ్చినప్పుడు మనకి ఎంత హుషారుగా ఉంటుంది. 10 మంది మన దగ్గరికి వస్తున్నారు, మన ఎందుకు బాగూడదు పనికి అని ఒక భ్రమ. అప్పటి నుంచి అలాగే ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఒకవేళ ట్రాక్టర్ ఇచ్చి 2 ఎద్దులు ఇస్తే మీరు ఎద్దులకి వెళ్తారు? ఎద్దులకి వెళ్తాను. నైట్ పూట ఏదైనా కావాలంటే ట్రాక్టర్కి వెళ్ళిపోతాను. సరే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందిస్తాము, ఎద్దుల్ని పోషించండి అని అంటే మీరు సిద్ధంగా ఉంటారా? ఓకే, దానికి కనుక అడేది. ఒకవేళ మీరు ఎద్దులు పోషించాలనుకుంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందితే బాగుంటుంది అంటారు? అవును సార్, వాళ్ళ ఇష్టం కానీ మన ఇష్టమే కాదు. మామూలుగా వాటికి సరిపోయేవన్నీ పరికరాలు ఇచ్చినా మనం మేపుకొని జాగ్రత్త చేసుకొని మీకు చూపిస్తూ ఉంటాం ఎద్దులని. ఎక్కడికైనా పోవాలన్నా లేకపోతే ఏదైనా కావాలన్నా. అంతే. అంతంత రేటు పెట్టి కొనలేక ఉన్నారు కదా, అన్ని సబ్సిడీలు ఇస్తున్నారు, వాటిలో కూడా సబ్సిడీలు ఏమో కోరుకుంటారా? సబ్సిడీలు ఏం కోరుకుంటాం, మాకేం తెలియదు కదా సార్. ఏది ఇప్పుడైనా మమ్మల్ని వచ్చి అడిగితే ఎట్లా, మేము పలాంది కావాలి అని అడిగేవాళ్ళం. మాకు ఏమి తెలియదు ఇంతవరకు కూడా. బ్రైడ్ ప్రపంచం అనేది మాకు తక్కువ. కాబట్టి ఏంటంటే మనం ఈ చుట్టుపక్కల బాపట్ల, ఈ గుంటూరు, ఈ చీరాల, పర్చూరి ఈ లోపల మనిషినే కానీ ఆల్రెడీగా నేను దేశం మేము తిరిగినానే కాదు. ఒక రైతు వారిగా చిన్న కుటుంబం, దానివల్ల నేను ఇక్కడే ఆగిపోయాను.
మీతో పాటు మీలాగా పశు పోషకులు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా పశు ప్రేమికులు అనుకోవాలి. ఎందుకంటే అది ఆర్థిక సమస్యకి సంబంధించింది కాదు, లేకపోతే ఇంకోటి కాదు, కేవలం ప్రేమతోటే ఇటువంటి వాటిని పోషిస్తూ ఉన్నారు. అవును సార్. వాళ్ళకి మీ తరఫున ఉమ్. ఒక రైతుగా 50 సంవత్సరాల నుంచి పశువులతోటి వ్యవసాయం చేస్తూ వాటితోటి పందాలకు వెళ్తూ వాటితోటి సమానంగా మీరు ఉన్న పరిస్థితి. వాళ్ళకి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఒక సలహా ఏమిస్తారు? అలా ఏమి సార్ మనకి ఏదైనా అవకాశం ఉంటే ఆ గవర్నమెంట్ ఏదైనా పంపిస్తానంటే దాన్ని బట్టి గవర్నమెంట్ ఏదైనా పంపిస్తానంటే నేను ఏదైనా చేయగలను. అంటే కొంతమంది పోషించలేక కొద్దిగా వెనక్కి అడుగేసేస్తున్నారు, వీటికి పోషణ ఎందుకులే మనం ఎక్కడ చాకరీ చేస్తామని. వాళ్ళకి మీరు ఒక పశు ప్రేమికుడిగా ఏదైనా ఒక సలహా, ఒక సూచన మీకు ఇస్తున్నారు కదా ఇప్పుడు, ఎందుకు రావు అని, అదే. అలాగే మీరు ఏదైనా సూచన ఇవ్వదలుచుకుంటే చెప్తాను. ఏమని చెబుతారు? అబ్బాయి మనకి గవర్నమెంట్ మనం మేపుకుంటే మనం వస్తువు మేపుకుంటుంటే గవర్నమెంట్ మనకి ఏదన్నా సహాయం చేసే అవకాశం ఉంది. కానీ మనకు పశువు వాటి మీద మనం ఏం చేయలేకపోతే వాళ్ళు ఎవరు. కానీ అందరూ మనం ఎద్దులు కొనుక్కొని పోషణ చేయాలంటే గవర్నమెంట్ మనకి ఏదైనా కావాలంటే అది ఇస్తారు. కాబట్టి ఇట్లా చేద్దామని నేను చెప్తాను. ఇది ప్రజెంట్ పరిస్థితి. పశువులతో ఉన్న అనుబంధంతో, వాటి మీద ఉన్న భ్రమతోటే ఇన్ని సంవత్సరాలు, అంటే సుమారు 50 సంవత్సరాలు వాటిని పోషిస్తూ, వాటిని ప్రేమిస్తూ, వాటికి ఆలనాపాలన అన్నీ చూస్తున్న పరిస్థితి. ఒంగోలు ఎద్దు ఇంటి ముందు ఉంటే అది ఒక రాజసం, 10 మంది మన దగ్గరికి వస్తారని చెప్తున్నారు రైతు. వాటిని ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ ముందుకు వస్తే రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా తలమానికంగా ఉన్నటువంటి ఒంగోలు జాతి ఎడ్లు అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వారు అవుతారు. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చెదలవాడ పశు కేంద్రం లాంటి మరిన్ని కేంద్రాల ద్వారా కూడా ఇటువంటి ఒంగోలు జాతి ఎడ్లను అయితే రైతులకు అందించాలని చెప్పేసి కూడా సాటి రైతుగా అయితే తను కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, పర్చూరు మండలం, ఉమ్మడి ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.